పశ్యామి దేవేశ తవైవ గేహే చరాచరాణీహ గతాగతాని భూతాని చైతాని చ భూతవాస తపః ప్రభావాచ్చ భవత్ప్రసాదాత్. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పుష్యమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ పుష్యమాసంలో సౌరమానం ప్రకారం నడుస్తూ ఉన్నటువంటి ఈ ధనుర్మాసంలో ఎంతగా గోవిందుడి యొక్క ఆరాధనాన్ని మనం ఆచరించగలమో అంత గొప్పదైనటువంటి అనుగ్రహాన్ని, కృష్ణ పరమాత్మ యొక్క ఆరాధనం ఎంతగా చేయగలమో అంతగా ఆనందాన్ని, సుఖ సౌఖ్యాలను మనం జీవితంలో పొందగలుగుతాం. భగవంతుడు కేవలం మన కోసమే, మనల్ని పాలించడం కోసమే ఈ లోకంలో తానొక అద్వితీయమైనటువంటి శక్తిగా దాగి ఉన్నాడు. అద్వితీయ శక్తిగా దాగి ఉండడం ఏమిటి? శక్తిగా ఎదురుగానే ఉండొచ్చు కదా అంటే, ఎదురుగా నీవు ఎటు తిరిగి చూసినా భగవంతుడు నీ కంటికి కనపడడు. కానీ భగవత్ తత్వము అర్థం చేసుకుంటే సర్వత్రా నీకు కంటికి కనపడతాడు. నీవు ఎదురుగా నీవు నిలబడి చోటను అట్లానే నిలబడి ఉండి ఒకసారి చుట్టూ ప్రపంచమంతా కూడా తిరిగి చూడు. అనేకానేకమైనటువంటి చేతన అచేతన వస్తుజాలము నీ కంటికి కనపడుతుంది, కానీ ఎక్కడా కూడా భగవంతుడు నీ కంటికి కనపడడు. కానీ భగవత్ తత్వము అర్థమైందా? ఆ చేతన విశిష్టుడు తానే అని, అచేతన విశిష్టుడు కూడా తానే అనేటువంటి గొప్పదైన విశిష్టాద్వైత తత్వ జ్ఞానము నీకు కలిగిన రోజున భగవంతుడు నీకు అర్థమవుతాడు. ఇది కదా విఖనోమునీంద్రుల వారు మనకు అందిస్తూ ఉన్నటువంటి జ్ఞానం. ఇది కదా భగవద్ రామానుజుల వారు మనకు అనుగ్రహిస్తున్నటువంటి జ్ఞానం. అందుకే ఈ జ్ఞానంతో ఒక్కసారి విశ్వమంతా కూడా పరికించి చూడగలిగేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని ఆ గోవిందుణ్ణి ఇలా కోరుకుందాం. అంటున్నాం, పశ్యామి దేవేశ తవైవ గేహే. ఓ గోవింద, నాకేమీ తెలియదయ్యా. నీవు మా కోసం అర్చావతారాన్ని ధరించావు కనుక నీ దగ్గరకు వచ్చి స్వామి నీ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని వీక్షిస్తాము, అందులోనే అన్నీ కూడా నేను చూస్తాను. పశ్యామి దేవేశ తవైవ గేహే చరాచరాణీహ గతాగతాని. సకల చరాచరములను, గత ఆగతములను, గడిచిపోయినటువంటి వాటిని, రాబోవు కాలంలో అనుభవింపబోయేటువంటి వాటిని కూడా నీ యొక్క తిరుమేనిలో, నీ దివ్య విగ్రహంలోనే నేను చూసుకుంటాను. ఎలాగైతే చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే నీ తల్లికి మన్ను తిన్నావా కృష్ణ అంటే నోరు తెరిచి మన్నును కాదు కదా, సకల విశ్వాన్నంతటినీ కూడా చూపించినటువంటి నీ యొక్క విభూతిని నేను గుర్తు తెచ్చుకొని, హే కృష్ణ, నీ యొక్క దివ్యమంగళ విగ్రహంలోనే సకల చరాచరములను, జరిగినటువంటి వాటిని, జరగబోయేటువంటి వాటిని కూడా నేను వీక్షిస్తాను, నన్ను అనుగ్రహించు అని కోరుకోవాలి. అందుకే అంటున్నాం, పశ్యామి దేవేశ తవైవ గేహే చరాచరాణీహ గతాగతాని భూతాని చైతాని చ భూతవాస. సకల భూతములను కూడా నీ శరీరంలో నేను వీక్షిస్తాను. భూతాని చైతాని చ భూతవాస
తపః ప్రభావాచ భవత్ ప్రసాదాత్. మరి ఎలా చూస్తాను నేను? రెండు కారణాలు. ఒకటి నా యొక్క తపఃప్రభావం. అయితే ఆ తపఃప్రభావం నాకు ఎలా కలుగుతుంది? భవత్ ప్రసాదాత్. నీ అనుగ్రహం లేకపోతే తపస్సు రాదు నాకు. నీ అనుగ్రహం లేకపోతే నాకు ఏ ప్రభావము లేదు. నీ అనుగ్రహం లేకపోతే నేను ఈ సకల చరాచర సృష్టిలో నీ యొక్క తత్వాన్ని నేను వీక్షించలేను. కనుక వీటన్నింటికీ కూడా కారణము నీ యొక్క అనుగ్రహం. అటువంటి గొప్పదైనటువంటి నీ యొక్క అనుగ్రహం సదా సర్వదా ఎల్లవేళల యందు కూడా నాకు తోడుగా ఉండాలి అంటూ ఈ పుష్యమాసంలో గోవిందుణ్ణి ఉద్దేశించి మనమందరం కూడా శరణాగతి చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున డిసెంబర్ 22వ తేదీ పుష్యమాస శుక్లపక్ష విదియ తిథి ఈ రోజున సూర్యోదయ సమయానికి ఉన్నది. ఈ విదియ తిథి రోజున వేదాధ్యయనము చేస్తున్నటువంటి వారు నూతన పాఠ ఆరంభము చేయడానికి కానీ, అదేవిధంగా ఈ రోజున బ్రహ్మదేవుడి యొక్క స్మరణము, ఎందుకంటే విదియ తిథికి అధిదేవుడు ఆయనే కనుక చక్కనైనటువంటి జ్ఞానమును, సరస్వతి అనుగ్రహాన్ని కూడా ఈ రోజున మనం పొందగలుగుతాం. అదేవిధంగా ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ ఉత్తరాషాఢ నక్షత్రమునకు అధిదేవతలు విశ్వే దేవతలు. వారి యొక్క అనుగ్రహం ఉంటే సకల విశ్వమంతా కూడా జయాన్ని మనం పొందగలుగుతాం. అదేవిధంగా ఈ రోజున వారము సోమవారం. పరమశివుడి యొక్క ఆరాధనం చక్కనైనటువంటి జ్ఞానమును మనందరికీ కూడా కలుగజేస్తుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో తత్తద తిథిదేవత అధిదేవతారాధనను, వారి యొక్క స్మరణాన్ని కూడా ఆచరిస్తూ గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. చందురుతోడ పూటిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉందానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకారణోద్భవాం పాండ్యే విశ్వంభరాన్ గోదాం వందే శ్రీరంగనాయకీ. ప్రియ భాగవతోత్తములారా, పరమ పవిత్రమైనటువంటి ధనుర్మాసంలో గోదాస్తుతి అనే స్తోత్రంలో గోదాదేవి యొక్క వైభవాన్ని తెలియజేసే శ్లోకాన్ని, ఆ శ్లోక వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోదాస్థుతిలో 6వ శ్లోకం. శోణాధరేపి కుచయోరపి తుంగభద్రా వాచాం ప్రవాహ విభవేపి సరస్వతీత్వం అప్రాకృతైః అపిరసైః విరజాస్వభావాత్ గోదాపి దేవి కమితుః నను నర్మదాసి. అద్భుతమైనటువంటి శ్లోకం. వేదాంత దేశికుల వారి యొక్క కల్పనా చాతుర్యాన్ని మనం ప్రశంసించాలి. ఒకే శ్లోకంలో పలు నదుల పేర్లను ప్రస్తావిస్తున్నారు. ఆ గోదాదేవి యొక్క దివ్యమంగళ విగ్రహం ఎలా ఉంటుంది, ఆవిడ యొక్క స్వరూపం, సౌందర్యం,
లావణ్యం ఏ ప్రకారంగా ఉంటుంది అంటే నదులతో పోలుస్తున్నారు దేశికుల వారు. అమ్మా గోదాదేవి శోణాధరేపి, అధరం అంటే పెదవి. ఆ పెదవి ఎలా ఉన్నదంటే మామూలుగా దొండపండు లాంటి ఎర్రటి పెదవిని చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా శోణ అనే శబ్దానికి ఎరుపు అని అర్థం. అదే సమయంలో ఆ శోణ నది అనేటువంటి ఒక నదిని ప్రస్తావిస్తున్నారు. శోణాధరేపి కుచయోరపి తుంగభద్ర, అధరం తరువాత స్తనములు. తుంగభద్ర అనేటువంటి నది, తుంగ భద్ర ఈ రెండు నదుల కలయిక ఏదైతే ఉంటుందో దానిని తుంగభద్ర అని చెప్తూ ఉన్నాం. ఇచ్చట గోదాదేవి యొక్క ఎత్తైనటువంటి స్తరములు తుంగభద్ర నదులతో పోల్చబడుతున్నాయి. కారణం ఏమిటి అంటే ఒకటి శోణాధరేపి అని చెప్పినప్పుడు ఆ అధరము యొక్క ఎరుపుదనం ఏదైతే ఉన్నదో దాని ద్వారా ఒక భక్తి, ప్రేమ, అనురాగం చెప్తూ ఉంటాం. ఈ అనురాగం యొక్క వర్ణం ఏమిటి అంటే ఎరుపు వర్ణం. అందువల్ల ఎల్లప్పుడూ కూడా ఆ రంగమన్నార్ని, వటపత్రశాయిని కీర్తిస్తూ ఉంటుంది. అందువల్ల ఆవిడ యొక్క పెదవులు ఆ ప్రకారంగా ఉన్నాయని వర్ణించారు. తుంగభద్ర అని చెప్పినప్పుడు ఆ స్తనములు ఎత్తైనవి, స్తనములు ఒక ఔన్నత్యాన్ని అక్కడ తెలుపుతున్నాయి. దీని ద్వారా భక్తి, ఆ పరభక్తి, అదే ప్రకారంగా పరజ్ఞానం, పరమాభక్తిని చెప్తూ ఉంటామే, అలాగే ఇక్కడ కూడా ఆ భక్తి విషయాల్ని తెలియజేస్తున్నారు. శోణాధరేపి కుచయోరపి తుంగభద్ర అన్నారు. ఇందులో ఈ చమత్కారాన్ని మనం ఆస్వాదించాలి. నీవు శోణానదివి అయినా కూడా నీవు తుంగభద్రవే అని చెప్పడంలో తాత్పర్యం. శోణాధరేపి కుచయోరపి తుంగభద్ర, పాఠభేదంలో శోణాధరేసి కుచయోరసి ఈ ప్రకారంగా కూడా ఉంటున్నాయి. ఇచ్చట వాచాం ప్రవాహ విభవేపి సరస్వతీంతుమన్నారు. నివహం విభవం. వాచాం ప్రవాహ నివహం అంటే గోదాదేవి యొక్క ఆ దివ్య సూక్తులు, మృదు మధురమైనటువంటి దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించి, ఒకటి 30 పాశములతో ఉన్న తిరుప్పావి ప్రబంధం, మరొకటి 143 పాశములతో ఉన్నటువంటి నాచ్యార్ తిరుమల. ఈ రెండు ప్రబంధాలు ఎలా ఉంటాయి, ఎవరికి ఈ ప్రకారంగా రెండు ప్రబంధాలని అక్కడ రచించే సామర్థ్యం ఉంటుందంటే ఈవిడ సాక్షాత్ సరస్వతీదేవి. వాచాం ప్రవాహ నివహేపి సరస్వతీంతం, నీవు సరస్వతీదేవి అమ్మ అన్నారు. ఇక్కడ సరస్వతీ నది అని కూడా మనం చెప్పుకోవాలి. అలాగే వాచాం ప్రవాహ నివహేపి సరస్వతీంత్వం అప్రాకృతై అపి రసై విరజా స్వభావాత్. అమ్మ స్వభావంతో అప్రాకృతం అంటే ప్రాకృత లోకంలో లేనటువంటి అప్రాకృతం. అప్రాకృతై అపి రస, రస శబ్దానికి జలమని ఒక అర్థం ఉన్నది. అదే ప్రకారంగా ఎన్నో భక్తిరసభరితం. అలాగే విరజానది అనేటువంటి శ్రీవైకుంఠంలో ఆ విరజానదిలో స్నానం చేసి వెళ్ళాలని మనకు శాస్త్రం చెప్తున్నది. అందువల్ల నీవు సరస్వతీ నది అయినా కూడా నీవు విరజానదిమ్మా అంటే అప్రాకృతమైనటువంటి నది రూపంగా దేశికులు వారు చెప్తున్నారు. గోదాపిదేవి కమితు నను నర్మదాసి. అమ్మ గోదా అంటే గోదావరి నది, నామైక దేశే నామగ్రహణం అంటారు. అదే ప్రకారం ఇక్కడ కూడా గోదాపిదేవి, నీవు గోదా అనేటువంటి శబ్దం ఉన్నా కూడా గోదావరి నది అయినా కూడా నన్ను నర్మదా అసి. నర్మదా అనే ఒక నది ఉన్నది అంటే ఇక్కడ నర్మాణి దదాతీతి నర్మదా అన్నారు. అందువల్ల నర్మాణి దదాతి నర్మదా అంటే నర్మ శబ్దానికి పరిహాస వచో నర్మ, పరిహాసంగా మాట్లాడడానికి నర్మ అని పేరు. నీలాదేవిగా చెప్తూ ఉన్నాం కదా. అందువల్ల నిశామైతుమాన్నీళ యద్భోగపటలై ధ్రువం భావితం శ్రీనివాసస్య భక్తదోషేషు అదర్శనమన్న రీతిగా ఆ ఎలాగైతే తన యొక్క అందచందాలతో భగవంతుణ్ణి
ఆ భక్తుల యొక్క దోష కనిపించకుండా చేస్తుందో ఆవిడ నీలాదేవి నప్పిన్న పిరాటి. అదే ప్రకారంగా గోదాదేవి తన యొక్క పరిహాస వచనం చేత భగవంతుని ఆనందింపజేస్తుంది. అంచేత ఈ శ్లోకంలో శోణానదిని, తుంగ భద్రానదిని, సరస్వతీ నది, అలాగే విరజానది, అలాగే గోదావరి, అదే ప్రకారం నర్మద, ఈ 7 నదుల ప్రస్తావన చేస్తూ అటువంటి ఆ గోదాదేవిని మనం స్తోత్రం చెయ్యాలి కదా అని దేశికుల వారు అందరికీ కూడా ఒక చైతన్యాన్ని ఇక్కడ కలిగింపజేస్తున్నారు. మనం ఈనాడు ఈ శ్లోకాన్ని ఆ గోదాదేవికి అర్పించి తద్వారా శ్రీ వెంకటేశుని యొక్క కృపను పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. 16 పన్నెలతో బంగారు పతిమా చెదరని వేదములా చిగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి. కలియుగ ప్రత్యక్ష దైవమై 7 కొండలపై వేంచేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆ పుణ్యక్షేత్రానికి వేల కొలది, లక్షల కొలది, కోట్ల కొలది భక్తులు వేంచేస్తూ ఉన్నారు. ఆ దేవదేవుని అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. భవిష్యోత్తర పురాణంలో ప్రత్యేకంగా రహస్యాధ్యాయము అనే ఒక అధ్యాయంలో చెప్పిన అంశం ఏమిటంటే, యుగాంతం క్షణమాత్రేణ తేషాం కాలస్తు గచ్చతి పాపాంతౌ ముక్తిరస్యేవ వెంకటాద్రౌ నసంశయః సత్యం సత్యం పునఃసత్యం అని సూత మహర్షుల వారు పేర్కొన్నారు. అంటే మనం తృప్తి తీరా ఆ దేవదేవుని సన్నిధిలో చాలా క్షణాలు కానీ, నిమిషాలు కానీ, ఇంకా వీలైతే గంటలు కానీ చూడాలనుకుంటూనే ఉంటాం. కానీ ఈ స్థల పురాణం చెప్పే అంశం ఏమిటంటే, వెంకటాద్రిపై వెలసి ఉన్నటువంటి ఆ దేవదేవుని యొక్క పవిత్ర సన్నిధిలో ఆ దేవదేవుని దివ్యమంగళమూర్తిని మనం చూస్తూ ఒక్క క్షణం కాలం గడిపామంటే ఒక యుగం గడిపినట్టు. 4 యుగాలు ఉన్నాయి కదా. ఒక యుగం అంటే కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు కదా. అంత ఒక యుగకాలం అంతా కూడా ఆయన సన్నిధిలో ఉన్నట్టే అనుకోవచ్చు. అంత పుణ్యం వస్తుందట. ఆ విధంగా పరమాత్మ అనుగ్రహిస్తూ ఉన్నాడు భక్తుల్ని. కాబట్టి భక్తులు సహజంగా అక్కడ అనేక మంది భక్తులు వెనక ఉంటారు కాబట్టి వరుసల్లో క్యూల్లో తోసేస్తూ ఉంటారు. కానీ భక్తులు చింతించవలసిన అవసరం లేదు. ఒక్క క్షణం చూసినా సరే ఒక యుగం చూసినంత పుణ్యాన్ని పరమాత్మ ఇస్తున్నాడు. కాబట్టి ఆపాదమస్తకాలంకార సంశోభితమైనటువంటి ఆ దివ్యమంగళమూర్తిని, అనేకమైనటువంటి ఆభరణాలు ధరించి ఉన్నటువంటి ఆ మూర్తిని మనం చూస్తూ సన్నిధికి పోతాం. అక్కడి నుంచి ఒక క్షణంలో వెనక్కి వస్తూ ఉంటారు. కాబట్టి పురాణాల్లోనే ఈ అంశాన్ని చెప్పారు. కాబట్టి అలనాడు సనక సనందనాది మహర్షులు కూడా పరమపదానికి వెళ్ళి ఆ పరమాత్మను చూచినప్పుడు ఇంతే ఆ అనుభూతి, ఎంతసేపు చూసినా కానీ. కాబట్టి ఆ ఒక్క క్షణం కలిగే అనుభూతి కోసం బ్రహ్మాది దేవతలు, అష్టదిక్పాలకులు, ఎందరో భక్తులు
అధికారులు అంతా కూడా వేచి ఉంటారు అక్కడ. అభిషేక సేవ లాంటి సేవలు జరుగుతూ ఉంటే అక్కడ కొంత సమయం కూర్చొని చూసే అవకాశం ఉంటుంది, అలా ఉండొచ్చు. అయితే ఆ పరమాత్మ అన్ని క్షణాలు చూచారు కాబట్టి అన్ని యుగాల యొక్క పుణ్యాన్ని వాళ్ళకి ఇస్తున్నాడా అంటే అది పరమాత్మ యొక్క కరుణపై ఆధారపడి ఉంటుంది. స్వార్థపరులు స్వార్థాన్ని విడనాడి పరమార్థమైన చింతనతో తదేకమైన దృక్పథంతో వెళ్ళి ఆ దేవదేవుని భజిస్తే ఆ దేవదేవుడు అనేక కల్పాంతాలు కూడా చూచినటువంటి పుణ్యాన్ని వాళ్ళకిస్తాడు. వాళ్ళ అంతరంగంలోనే కొలువు ఉంటాడు ఆయన. అంతరంగంలోనే పరమాత్మ కొలువు ఉన్నప్పుడు ప్రత్యేకంగా మళ్ళా వెళ్ళి చూడాల్సిన ఆ పని కూడా ఉండదు. కాబట్టి ఆ పరమాత్మ యొక్క దర్శన భాగ్యాన్ని కలిగించే అంశం ఇది. ఇటువంటి శ్లోకాలు మనం స్మరణం చేసినప్పుడు ఆ పరమాత్మ యొక్క తత్వము ఎంత కరుణాసముద్రుడు. అలనాడు కుచేలుడు ఆ పరమాత్మ సాక్షాత్కారం వెళ్ళినప్పుడు లోపల కూర్చోన్నాడు మందిరంలో. కృష్ణ భగవానుడు వీధిలో నుంచి చూస్తున్నాడు. ఈ కుచేలుడు చాలా కాలం అయిపోయింది నేను ఆయన్ని చూచి, నన్ను గుర్తుపడతాడో లేడో, పైగా మరిన వస్త్రాలు ధరించి ఉన్నాను, చినిగిపోయిన వస్త్రాలు ధరించి ఉన్నాను, నేను దరిద్రుణ్ణి, ఒక భిక్షగాడు వచ్చాడు అనుకుంటాడేమో అని అనుకుంటూ సంశయిస్తున్నాడు ఈయన. కానీ లోపల నుంచి చూచాడు పరమాత్మ. చూస్తే దళత్కంజాక్షుడు, కుచేరుణ్ణి అల్లంత దూరంలో చూస్తూనే దళత్కంజాక్షుడైపోయాడట. ఎక్కడి నుంచో చూచాడు ఆయన. మనం కూడా జై విజయ్ నుంచి చూస్తూ ఉంటాం స్వామిని, కానీ దళత్కంజాక్షుడు అవుతాడట ఆ పరమాత్మ. తనకిష్టమైనటువంటి భక్తులను చూస్తే ఆయన కన్నులు పద్మపత్రముల వలె విప్పారి విశాలమైపోతున్నాయట. అలా కుచేరుణ్ణి చూస్తూనే దళత్కంజాక్షుడు అప్పేద విప్రుని అశ్రాంత దరిద్ర పీడితు కృషీభూతాత్ము జీర్ణాంబరున్ ఘన తృష్ణాతుర చిత్తు హాస్య నిలయున్ ఖండోత్తరీయున్ కుచేరుని అల్లంతని చూచి సంభ్రమ విలోలుండై డిగన్ తల్పమున్. హంసతూలికా తల్పం దిగి ఆ భగవానుడే నడిచి వచ్చి ఆలింగనం చేసుకున్నాడు. కుచేరుణ్ణి ఆదరించాడు, అభిమానించాడు, లోపలికి తానే తీసుకొని వెళ్ళాడు. కుచేరుణ్ణి తల్పంపై కూర్చునబెట్టి తానే పాదాల దగ్గర కూర్చొని సేవలు చేశాడు. కాబట్టి పరమాత్మను మనం ఎంత ప్రగాఢంగా విశ్వసించి అచంచల భక్తితో శరణాగతితో సేవిస్తూ ఉన్నామో ఆ అచంచల భక్తి విశ్వాసాన్ని పరమాత్మ గుర్తిస్తున్నాడు. కానీ మీరు దగ్గరికి పోతారా, అక్కడ ఎంతసేపు ఉంటారు దాన్ని బట్టి కాదు. కాబట్టి అది మనం బాగా మనస్సులో కనువిప్పుతో తెలుసుకోవాల్సిన సత్యంగా మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను.